మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. గిసబోంటి సంఘటన ప్రపంచం మొత్తంలో ఎవ్వరికి కూడా జరగకుండొచ్చు, కానీ ఒక ఆయనకు మాత్రం జరిగింది. గిసబోంటి సంఘటన అసలు ఓలికి జరగకూడదు కూడా. చెప్తే చిత్రంగా ఉంటుంది, వినే ప్రయత్నం చేయదు. హాంకాంగ్ అంట ఆయన ఊరు. హాంకాంగ్ దేశంలో ఏదో చిన్నపాటి ఊరంట. ఆయన పేరు వచ్చేసి ఎరిక్ అంట. ఈ ఎరిక్ అంట ఆయన అంట పానం బాగాలేక అంటే జరంత ప్రశాంతత కోసం ఇంట్లో కూర్చుంట. ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లలో ఈ మధ్యకాలంలో ఎవరైనా ఏం చేస్తారు, ఇంకా రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు అట్నే ఏదో ఓపెన్ చేస్తుంటారు. అయితే ఈయన ఏం చేసిండంట, జర్రంత స్పెషల్గా ఉండాలని మరి మంచి మూడ్లో ఉన్నాడో ఏమో కానీ PORN అని కొట్టినట. పోర్న్ వీడియోస్ అని కొట్టినట. పోర్న్ వీడియోస్ అంటే ఏంది, దాదాపుగా నా ముచ్చట ఇంటోళ్ళంతా జర్రంతా పెద్ద మనుషులు ఇంటారు కాబట్టి చెప్తున్నా, శృంగారానికి సంబంధించిన వీడియోలు వస్తాయి పోర్న్ వీడియోస్ అని కొడితే. అయితే చిన్నగా పోర్న్ వీడియోస్ అని కొట్టినట. కొట్టుకుంటా అదో వీడియో ఇదో వీడియో, ఇంగ్లీష్ వాళ్ళది, జపాన్ వాళ్ళది, వాళ్ళది, ఆ దేశం వాళ్ళది, ఈ దేశం వాళ్ళు అంతా చూసుకుంటా వీడియోలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుండట. అదే మునుమలనట ఒక వీడియో వచ్చిందట. ఆ వీడియో రాగానే ఒక్కసారి కళ్ళెల పెట్టిండట. కళ్ళెల పెట్టి మళ్ళా జూమ్ గుంజి చూసిండట. జూమ్ గుంజి వెనకకు రిప్లై చేస్తున్నట్ట, ఫాస్ట్ చేస్తున్నట్ట. చూసి దెబ్బగా ఫోన్ కింద తీసిండట. వామ్మ ఎంత పని ఆయరా అని. ఏముంది ఆ ఫోన్లో అంటే ఆయననే ఉండట. ఆ పోర్న్ వీడియోలల్లా, ఆ శృంగారకు సంబంధించిన వీడియోలల్లా ఆయననే, ఆ ఎరిక్ అనే వ్యక్తే ఆయన చేసిన శృంగారం గురించి ఉన్నదే వీడియో వచ్చిందట. ఎట్లా వచ్చింది ఏం కథ అనుకొని చిన్నగా నెవరేసుకున్నట. ఎక్కడ కావచ్చు ఏం కావచ్చు అని చూస్తారు కల్లా ఆయన అంట ఓ 5 ఏళ్ల కింద చైనాకు పోయిండట. చైనాకంట ఆయన ఉంచుకున్నామని తీసుకొని పోయిండట. గర్ల్ ఫ్రెండ్ ఉంచుకున్నామో ఎవరినో తీసుకొని పోయిండట. పోయినప్పుడు ఆ హోటల్లో ఉండట, ఏదో హోటల్లో దిగిండట. హోటల్లో దిగి ఇక బుక్కడి తిన్నాక ఏం చేస్తారు, పోయిందే ఎంజాయ్ కోసమే. ఎంజాయ్ కోసం పోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. మంచిగా ఏసీ గదిలోకి పోయినట్ట. ఏసీ గదిలోకి పోయాడు, మంచిగా ఏసీ చాలు చేసిండు, ఉన్నాయని ఉడవిక్కుండు, ఒంటి మీద బట్టలని ఉడవిక్కొని ఆ అమ్మాయితోటి శృంగారం చేసుకుంటూ ఉన్నాడంట. ఇక వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా స్వర్గంలో ఉన్నారు. కానీ వీళ్ళ పైనంగా స్పై కెమెరా అనేది ఒకటి ఉన్నది. ఆ స్పై కెమెరా రికార్డ్ చేస్తుందన్న సంగతి మర్చిపోయారంట. ఆ స్పై కెమెరాలో మొత్తం రికార్డ్ అయిందంట. ఆ రికార్డ్ అయిన ఆ హోటల్లోడు ఏం చేసిండంట, ఈ మధ్య కాలంలో 5 ఏళ్ల కిందనే చిన్నగా ఏదో సైట్లో పెట్టిండట. ఏదో సైట్లో పెట్టేసరికల్లా ఆ ఫోన్ సైట్లో వీళ్ళ వీడియో కూడా పెట్టిండు. ఎన్నో వందల వేల వీడియోలు పెడుతుంటాడు. అదే లెక్కల ఈయన వీడియో కూడా తోసేసిండు అల్లకాయ. ఈ వీడియో చూడబట్టి జనాలంతా చూడబట్టి 5 ఏళ్ళు ఆయనట. అయితే ఇన్నేళ్ళకి ఈయనకు చూడంగా మళ్ళీ ఏమంటారు, మల్యాయంగా ఈయన సినిమా ఈయనకే అగుపడ్డదంట. చూడూరి కథ. చూడూరి గిసవంటి సంఘటన ఎవరికన్నా జరగవచ్చు నానుల్లా. దెబ్బకు జాలట్ల పడ్డాయంట. ఆ వీడియో మరి ఎంతమంది చూసిరో ఏం కథనో తెలియదు, కానీ కొన్ని లక్షల ఏమంటారు మిలియన్ వ్యూస్ వచ్చినాయంట ఆ వీడియో. కానీ ఆ వీడియోలో ఈయనున్న సంగతి ఈయన చూసుకున్న దాకా తెలియలేదంట. మరి ఆమె చూసిందో చూడలేదో, మరి ఈయన ఉంచుకున్న గిట్ట చూసిందో చూడలేదో మనకు తెలియదు. కానీ ఇంకో గిసోటివి కూడా జరుగుతాయి. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని బయటికాయ కానీ హోటల్లో పోయింటి కానీ లేకపోతే ఓయో రూమ్లనో లేకపోతే పెద్ద లాడ్జ్లలోకో పోతుంటారు కదా, అక్కడ కెమెరాలు అనేవి ఉంటాయి. జర ఐటీ కూడా కనిపెట్టి ఏమన్నా మాటంగా చేసే పనులు ఉంటే చేసుకునే ఉపాయం చేయరు. కానీ లేకపోతే ఇజ్జతి, లజ్జ, సిగ్గు, మానం, అభిమానం అన్నీ పోతాయి.